ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీ నుండి ఫిబ్రవరి 8వ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ వారం కేతువు 8వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు డబ్బుకు సంబంధించి అనేక సమస్యల వల్ల ఆందోళన చెందుతారు. ఇది మీ విశ్వాసాన్ని చాలా బలపరుస్తుంది. అలాగే ఈ వారం మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. బంధువులతో సత్సంబంధాలు మెండుగా ఉంటాయి. కెరీర్ లో గొప్ప విజయాలు సాధించే అవకాశం ఉంది. వైద్య నిపుణుల ఆదాయం పెరుగుతుంది. మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు మీ హృదయానికి బదులుగా మీ మనస్సును ఉపయోగించి నిర్ణయాలు తీసుకోవాలి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి సన్నిహితులు మీకు ఆర్థికంగా సహాయపడగలరు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వ్యక్తులు గౌరవం మరియు అవార్డులు పొందుతారు. వారం మధ్య భాగం ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే హార్మోన్ల అసమతుల్యత కారణంగా మీ సమస్యలు మీరు రుణ లావాదేవీల నుండి దూరం పాటించాలి, లేకుంటే మీ డబ్బు పోవచ్చు. ఇంట్లో అసంతృప్తి వాతావరణం ఉంటుంది. మీ పురోగతితో మీరు చాలా సంతోషంగా ఉండరు. మీరు ఆకస్మిక సమస్యల్ని ఎదుర్కోవలసి ఉంటుంది. పిల్లలు చదువులకి దూరం అయ్యే అవకాశం ఉంది. మహిళలు చాలా భావోద్వేగాలకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది, కావున జాగ్రత్త. ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతిరోజు 41 సార్లు ఓం హనుమతే నమః అని జపించండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 4వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.